ఝాన్సీ గారు నమస్తే. హర్షణీయానికి స్వాగతం. నమస్తే అండి. థ్యాంక్ యూ. మీ కథల పుస్తకం 'దేవుడమ్మ' రిలీజ్ అయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ పుస్తకంలో కథలకొస్తే మీరు ఆహ్, కొన్ని కథలు గ్రామీణ జీవితం మీద, కొన్ని సిటీ లైఫ్ మీద గూడా రాశారు. హ్మ్. అంటే 2 ఎక్స్‌ట్రీమ్స్. సాధారణంగా ఎక్కువ మంది రచయితలు వాళ్ళు చూసిన జీవితం ఒకే రకమైన బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎక్కువ కథలుంటాయి. అంటే ఈ కథలు నేను 2013 నుంచి రాసిన కథలండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 9 ఇయర్స్‌లో రాసిన కథలివి. నేను అంటే నా చైల్డ్‌హుడ్ మొత్తం నేను ఒక చిన్న టౌన్‌లో చిత్తూరులో పెరిగాను. అక్కడే చదువుకున్నాను నేను. నా గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ నేను నా స్టడీస్ అంతా తిరుపతిలోనే అయినాయి. చిత్తూరులో ఉన్నప్పుడు అంటే నాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ వాళ్ళ ఇల్లు 2 పల్లెటూర్లలోనే అన్నమాట. సో, సెలవులొచ్చినప్పుడంతా అక్కడికెళ్ళడము, అక్కడ టైమ్ స్పెండ్ చేయడం అలా ఉండేది. ఆహ్, నేను అంటే విలేజెస్‌తో బాగా కనెక్ట్ అయినాను. ఆహ్, ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరితోటి నాకెక్కువ కనెక్షన్ ఉండేది. తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు డిగ్రీ చదువుకునే 3 ఇయర్స్ నేను ఆహ్, మా ఊరు నుంచి అంటే పల్లెటూరు నుంచి రోజు కాలేజ్‌కెళ్ళి వచ్చేదాన్ని. తర్వాత తిరుపతిలో చదువుకున్న తర్వాత నేను జర్నలిస్ట్‌గా తిరుపతిలోనే 'ఆంధ్రజ్యోతి' స్టాఫ్ రిపోర్టర్‌గా పనిచేశాను. అప్పుడు ఇంకా ఎక్కువ అంటే పీపుల్ తోటి నాకెక్కువ ఆహ్, కాంటాక్ట్ ఉండేది. రెగ్యులర్‌గా ఎక్కువ మందిని కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని. సో, డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్ చూసే అవకాశం నాకక్కడ జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు చాలా వరకు దొరికింది. ఆహ్, జర్నలిస్ట్‌గా పనిచేసిన తర్వాత 2005 నుంచి నేను ఆహ్, ఆహ్, జర్నలిస్ట్‌గా ఉద్యోగానికి రిజైన్ చేసేసి బెంగుళూరుకొచ్చి ఇక్కడ ఒక చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీ స్టార్ట్ చేసుకొని ఇక్కడే ఉంటున్నాను చాలా ఇయర్స్‌గా. సో, ఇక్కడ నాకు కంప్లీట్‌గా అర్బన్ లైఫ్‌ని అంటే మెట్రోపాలిటన్ సిటీ గదా! ఇక్కడ లైఫ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే అవకాశం వచ్చింది. ఆహ్, సో, ఈ ఈ పీరియడ్ టోటల్‌గా నా జర్నీ 13 నుంచి నేను స్టార్ట్ చేసి కథలు చివరికి 'పారాడాక్స్' తర్వాత 'మూవ్ ఆన్' లాంటి కథలు అర్బన్ లైఫ్స్‌లో జరిగినవి రాయడాన్ని వెనుక నా లైఫ్ జర్నీ కూడా ఉంది. జర్నలిజం వైపు ఎందుకెళ్లారు డిగ్రీ అయిపోగానే? అది అనుకోకుండానే జరిగిందండి. అంటే నేను జర్నలిస్ట్ అయిపోవాలి, జర్నలిజం నేను చిన్నప్పటి నుంచి నేను జర్నలిస్ట్ అవ్వాలని కలలు గాని జర్నలిజం చేయలేదు. డిగ్రీ తర్వాత ఆహ్, కాలేజెస్‌కి అప్లై చేసుకుంటాం గదా! సో, అప్పుడు నేను వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అది అప్లికేషన్ తీసుకొని చూస్తున్నప్పుడు ఏమేమి కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అని. నాకు వాటిల్లో చూసినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీషు అండ్ మహిళా యూనివర్సిటీలో జర్నలిజం నచ్చింది నాకు. సో, నేను వెయిట్ చేశాను. అంటే ఆ మూడింటికి అప్లై చేశాను. జర్నలిజంలో నాకు ఒక నెల తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లో నాకు సీట్ దొరికిందక్కడ. సో, ఒక్కసారి నేను జర్నలిజం చదువుకున్న తర్వాత నాకు నేను చేస్తే జర్నలిస్ట్‌గానే పని చేయాలనుకున్నా. నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ సైడ్ గాని, లేకపోతే ఇవేవి నేను ముందు అనుకున్నవి కాదు. నేను జర్నలిజం బయట నా లైఫ్‌ని నేను ఊహించుకోలేదసలు. ఆ చదువుకున్న తర్వాత నేను తిరుపతిలోనే ఆంధ్రజ్యోతిలో 2, 3 సార్లు టెస్టులు రాశాను. జర్నలిస్ట్‌గా ఉద్యోగం కోసం. నన్ను సెలెక్ట్ చేయలేదు. అంటే నేను ఫ్రెష్ గ్రాడ్యుయేట్ బట్ ప్రతి టెస్ట్‌లోనూ నన్ను ఫెయిల్ చేస్తా వచ్చినారు. తర్వాత నేనక్కడే స్ట్రింగర్‌గా జాయిన్ అయినా. కాంట్రిబ్యూటర్‌గా. జాయిన్ అయ్యి ఒక 6 మంత్స్ వర్క్ చేసిన తర్వాత వాళ్ళు నా వర్క్ చూసిన తర్వాత, ఆ తర్వాత రాసిన టెస్ట్‌లో నేను పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో గూడా నాకు చాలా చెప్పారు. అంటే రిపోర్టింగ్ జేయడం చాలా కష్టం అమ్మాయిలకి. నువ్వు ఎడిటింగ్ సైడ్ వెళ్ళు. రిపోర్టర్‌గా వద్దు. ఆహ్, అని. నేను చేస్తే ఉద్యోగం రిపోర్టర్‌గానే చేస్తాను. లేపోతే ఆహ్, నేను వెనక్కెళ్ళి అంటే ఉద్యోగం ఇవ్వకపోతే ఏం జేస్తావన్నారు. ఇవ్వకపోతే నేను మళ్ళీ వెనక్కెళ్ళి నా కాంట్రిబ్యూటర్ ఉద్యోగం ఉంది నాకు. నేను అదే చేసుకుంటానని జెప్పాను.
సో ఆ తర్వాత నాకు వితౌట్ ట్రైనింగ్ డైరెక్ట్ గా స్టాఫ్ రిపోర్టర్ పోస్టింగ్ ఇచ్చారు తిరుపతికి. సో దాంట్లో నేను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ పని చేశాను అక్కడ ఉన్నన్ని రోజులు. నేను 97 నుంచి ఆంధ్రజ్యోతి లాక్డౌన్ అప్పుడు ఒక 1 ఇయర్ వేరే ఒక లోకల్ గా ఒక టీవీ ఛానల్లో పనిచేశాను. ఆ తర్వాత ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆంధ్రజ్యోతిలో 2005 వరకు తిరుపతిలో పనిచేసాను. ఈ జర్నలిజంలోకి రాకముందే మీకు రాయటం, పత్రికలకు పంపించటం ఇలాంటిది ఏదైనా అలవాటు ఉందా? అట్లేం లేదండి. అంటే డిగ్రీలో ఉండేటప్పుడు చిన్న చిన్న పోయమ్స్ రాసుకునేదాన్ని. ఇప్పుడు అవి చదివితే నవ్వొస్తది నాకు. అంటే దీన్ని నేను పోయట్రీ అనుకున్నానని. బట్ రాసేదాన్ని అప్పట్లో. తర్వాత జర్నలిస్ట్ గా జాయిన్ అయిన తర్వాత కొన్ని అంటే నవ్య కోసము, అంతకుముందు వసుంధర ఉండేది కదా, దీనికోసం నాకు స్పెషల్ స్టోరీస్ రాయమని చెప్పేవాళ్ళు అనమాట. సో నేను హ్యూమన్ ఇంట్రెస్ట్ స్టోరీస్ రాసేదాన్ని అక్కడ. కథలు అప్పుడెప్పుడు రాయలేదు నేను అసలు. కథలు రాయడం అనేది 2013 తర్వాత. అంటే 13లో పబ్లిష్ అయింది ఫస్ట్. నేను బెంగళూరుకి వచ్చేసిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నామన్నాను కదా. జర్నలిస్ట్ గా పొద్దున్నుంచి రాత్రి వరకు కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు, బయటకు వెళ్ళడము, కొత్త విషయాలు తెలుసుకోవడం, ప్రతిరోజు లైవ్లీగా ఉండేది లైఫ్. బెంగళూరుకి వచ్చి ఒక్కసారిగా సాఫ్ట్వేర్ కంపెనీ అనేసరికి ఇది కంప్లీట్ కార్పొరేట్ లైఫ్ స్టైల్, ఎవరితో పెద్దగా ఇంటరాక్షన్ ఉండదు. ఆమ్, ఆ, అంటే 4 గోడల మధ్య కూర్చొని ఏదో జైల్లో కూర్చున్నట్టు ఉండేది నాకు ఆఫీస్ లో ఉంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ బ్లాగ్స్ 2007 నుంచి. బ్లాగ్ రాయడం స్టార్ట్ చేసినాను. అప్పుడు చిన్న చిన్నవి, అంటే చిన్నప్పుడు జరిగిన విషయాలు, ఈ నాస్టాలజిక్ ఇష్యూస్ ఉంటాయి కదా కొన్ని ఇన్సిడెంట్స్, అవి రాసేదాన్ని. అప్పుడు నాకు ఆ బ్లాగ్స్ రాసినప్పుడు ఆ కత్తి మహేష్ గారు అక్కడే నాకు పరిచయం అయినారు. తను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. మీరు వచనం బాగుంది, మీరు రాయండి. ఒక 15-20 డేస్ అయిపోయిందంటే ఎందుకు రాయలేదని అడిగేవారు. సో ఆ ఎంకరేజ్మెంట్ కొంచెం బాగుండేది నాకు. సో బ్లాగ్ లో కొన్ని రాశాను నేను. ఇలాంటివే చిన్న చిన్న బిట్స్ గా, అంటే పూర్తి స్థాయి కథ అని చెప్పలేను కానీ, బట్ చిన్న చిన్న కథలు రాశాను అందులో. అక్కడ రాసిన తర్వాత అంటే కథలు రాస్తున్నప్పుడే బాగుందని అన్నారు. ఆ తర్వాత నేను పోయిటరీ కూడా రాయడం స్టార్ట్ చేసినాను. పోయిటరీ కూడా నేను నాకు ఆల్మోస్ట్ ఒక 30-40 పోయమ్స్ రాసుకున్నాను. అయితే ఇవన్నీ రాసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ తర్వాత ఎక్కడ రాయాలి, ఇప్పుడు నేను రాసింది ఎక్కడ పబ్లిష్ అవుతుంది, ఇప్పుడు ఆంధ్రజ్యోతికో లేకపోతే సాక్షి, అంటే పత్రికలకు పంపించాలంటే దానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటారు, ఇవేవి అంటే అక్కడ కాంటాక్ట్స్ కూడా లేవు నాకు. సో ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు ఎవరు సారంగ గురించి చెప్పారు. సారంగ ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది. నేను ఫస్ట్ కథ దేవుడమ్మ సారంగకే పంపించినాను. సారంగ వెబ్ మ్యాగజైన్ కి పంపండి, అక్కడ అందులో వస్తాయన్న తర్వాత నేను సారంగ చదివాను, అక్కడ పంపుదామని చెప్పి అఫ్సర్ గారు, కల్పన రెంటల నన్ను కాంటాక్ట్ చేశారు. నేను ఆ కథ వాళ్ళకి పంపించాను అనమాట. సో అది వాళ్ళకు బాగా నచ్చింది. అంటే కథ సైజు చిన్నగా ఉంది, ఇంకొంచెం పెద్దగా చేసి రాస్తే పెద్ద కథలో వేసుకోవచ్చు అని అన్నారు. బట్ స్టిల్ కథ బాగుంది అన్నారు, పబ్లిష్ చేశారు. దానికి బాగా అంటే చాలా మందికి ఆ కథ నచ్చింది. ఆ తర్వాత ఆ కథ వచ్చిన తర్వాత నెక్స్ట్ కథ నాది సావు రాశాను. అది ఒక సెక్స్ వర్కర్ స్టోరీ అన్నమాట. అది నేను ఆంధ్రజ్యోతికి పంపించాను. పంపిస్తే అప్పుడు ఈ స్టేట్ బైఫర్కేషన్ ఇష్యూస్ నడుస్తా ఉన్నాయి. సో వాళ్ళు అప్పుడు అన్నారు, మేము మాండలికం వేసుకోము, ఇప్పుడు ఆపేసినాం, వేయట్లేదు అని. సో నాకు అంటే మాండలికాన్ని చాలా వరకు ఎంకరేజ్ చేసింది ఆంధ్రజ్యోతి అని అనుకుంటాను నేను. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము వెయ్యము అనేసరికి అప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ లో బతుకమ్మ అనే ఒక సండే మ్యాగజైన్ వచ్చేది. కందుకూరి రమేష్ దాని ఇన్ఛార్జ్ గా ఉన్నారనమాట. సో ఆయన అడిగారు కథ పంపమని చెప్పి. సో అంటే వాళ్ళు నామినీ సుబ్రహ్మణ్యం నాయుడుతో కాలం కూడా రన్ చేశారు అందులో. సో నన్ను చిత్తూరు కథ మాండలికం కదా, మేము వేసుకుంటాం, మీరు పంపండి అంటే అక్కడికి పంపించినాను. దానికి కూడా చాలా అప్రిసియేషన్. అంటే
నాకు వండర్ ఏంటంటే తెలంగాణలో చిత్తూరు మాండలికాన్ని మెచ్చుకోవడం అనేది నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. సో అట్లా కథలు రాయడం స్టార్ట్ అయింది. జర్నలిజంలో పనిచేసేటప్పుడు ఉమ్, మీరు చాలా కాలం పనిచేశారు కదా, ఉమ్. జరిగిన ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఏమన్నా చెప్తారా? ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ అంటూ ఏమి ఉండవండి. అంటే జర్నలిస్ట్ గా నేను మేబీ ఒక 7 years తర్వాత నాది ఫస్ట్ రిపోర్టర్ రిక్రూట్మెంట్ అనుకుంటా ఆంధ్రజ్యోతిలో స్టాఫ్ రిపోర్టర్ గా. అక్కడ కొంచెం స్ట్రేంజ్ గా ఉండేది ఆ వాతావరణం అది. అంటే నేను వెళ్ళి కూర్చుంటే ప్రెస్ మీట్స్, ప్రెస్ క్లబ్ కి వెళ్తే ఎవరు నాకు ఆ అంటే సపోర్టివ్ గా ఉండేవాళ్ళు, అంటే మాట్లాడేవాళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. సో దాని నుంచి నాకు బయటకు రావడానికి ఒక వన్ ఇయర్ అలా పట్టింది. 1 year తర్వాత ఇంక అందరూ ఫ్రెండ్స్ అయిపోయినారు. అండ్ ఐ యూస్ టు రైట్ వెరీ అగ్రెసివ్లీ అన్నమాట. పోయి అందరి పైన ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రాయడము. నేను జర్నలిజం వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత కూడా నాకు నోటీసులు అందుతానే ఉన్నాయి అన్నమాట, డిఫమేషన్ సూట్స్. సో తర్వాత అంటే మేబీ కొన్ని రోజుల తర్వాత ఆంధ్రజ్యోతి లాక్డౌన్ తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ఆ, ఆ గ్యాప్ లో నేను ఒక లోకల్ ఛానల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత మా టీవీ న్యూస్ స్టార్ట్ చేసింది అప్పట్లోనే. సో మా టీవీలో కొద్ది రోజులు సతీష్ బాబు గారు చేయమంటే అందులో చేశాను. తర్వాత ఆంధ్రజ్యోతి రీఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అందులోనే పిలిచిచ్చారనమాట నాకు. ఆంధ్రజ్యోతిలో జాయిన్ అయిన తర్వాత ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు నాకు బాస్ అక్కడ. సో ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే అక్కడ ఆమ్, అంటే అమ్మాయి కదా, ఎక్కువ పని ఇవ్వకూడదు, లేకపోతే తక్కువ ఐ మీన్ ప్రయారిటీ ఉన్న బీట్స్ ఇద్దాము, ఇట్లా ఏమి ఉండేది కాదు. ఆయన ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే నువ్వు వెళ్ళు ఝాన్సీ, వెళ్ళి రిపోర్టింగ్ చెయ్యి, రాయి అనేవాళ్ళు. అంటే చాలా ఎంకరేజ్మెంట్ ఉండేది నాకు ఆయన ఉన్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాసిన కథల్లో ఒక 2-3 కథలు ఆ పీరియడ్ లో నా మైండ్ లేకి వచ్చినవి. అవి నేను నేను చూసినవి. సో నేను తిరుపతిలో రిపోర్టింగ్ చేస్తున్నాను. అంటే ఒక అమ్మాయి తిరుపతిలో రిపోర్టింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ రన్ చేసే ఆవిడ మీరా రాఘవేంద్ర అని, బిన్స్ అని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ రన్ చేస్తారు ఫర్ సెక్స్ వర్కర్స్ అండ్ ఎల్జిబిటి కమ్యూనిటీస్ అండ్ హెచ్ఐవి ఎఫెక్టెడ్ వాళ్ళ కోసం. సో ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. అంటే నన్ను వచ్చి ఇన్వైట్ చేశారు. మావి ఎవ్రీ 15 days వన్స్ మీటింగ్స్ జరుగుతాయి వీళ్ళందరితోటి. మీరు అక్కడికి రండి, మీరు మా మీటింగ్ రిపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీరు అక్కడ కూర్చుంటే వాళ్ళు ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుంది అని. సో నేను వెళ్ళాను అక్కడికి. వాళ్ళ మీటింగ్స్, నేను చాలా మీటింగ్స్ అటెండ్ చేసినాను. అటెండ్ చేసినప్పుడు అక్కడ వచ్చిన పరిచయాలు, తర్వాత అక్కడ నేను ఫీల్ అయినవి మేబీ కొన్ని కథల్లో అవి ఉన్నాయి. నేను రాసిన కథల్లో చావు కథ గాని, తర్వాత ద్వైతం కథ గాని, మాతమ్మ ప్రశ్న గాని, ఇవన్నీ ఆ పీరియడ్ లో మేబీ నా మైండ్ లో పుట్టిన కథలు కావచ్చు. నేను ఈ హాస్పిటల్ రిపోర్టింగ్ చేసేదాన్ని. హాస్పిటల్ రిపోర్టింగ్ చేసేటప్పుడు అంటే నేను ఆల్మోస్ట్ అన్ని రిపోర్టింగ్ చేశాను. క్రైమ్ చేశాను, హాస్పిటల్స్, యూనివర్సిటీస్, తర్వాత పొలిటికల్ పార్టీస్, ఇవన్నీ టీటీడీ తప్ప మిగతా ఆల్మోస్ట్ అన్ని రిపోర్టింగ్ చేశాను తిరుపతిలో. హాస్పిటల్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఒకసారి ఏమైందంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే హాస్పిటల్ కి ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉంటాయి కదా, సో అవి హాస్పిటల్స్ కి వెళ్తాయి ఫస్ట్ దొరికిన వెంటనే బాడీస్. సో ఇఫ్ మంచి కండిషన్ లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే బాడీస్ ని ఎంబామింగ్ అని ఒక ఇది ఉంటది, ఎంబామింగ్ చేసి ఆ బాడీని అక్కడ ప్రిజర్వ్ చేసి పెడతారు మెడికల్ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్స్ కోసం అన్నమాట. సో రుయా హాస్పిటల్లో ఇలా ఎంబామింగ్ చేసి పెట్టిన బాడీస్ కొన్ని, అంటే అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోతున్నాయి, అమ్మేసుకుంటున్నారు అనే విషయం తెలిసింది నాకు. ఆ స్టోరీ నేను రిపోర్టింగ్ చేశాను. అప్పుడు అంటే కొన్ని వేరే కాలేజెస్, అంటే ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, వాళ్ళకి పర్మిషన్స్ ఉండదు ఇలా బాడీస్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. వాళ్ళకి ఈ గవర్నమెంట్ కాలేజెస్ నుంచే వెళ్ళాలన్నమాట బాడీస్. సో కొన్ని కాలేజెస్ కి అసలు బాడీస్ లేకుండా ప్రాక్టికల్స్ చేయించడం చాలా కష్టం అయిపోతా ఉంటది వాళ్ళకి. ఈ ఈ ఈ ప్రాబ్లమ్ ని చూసుకొని ఒక ప్రొఫెసర్, అక్కడున్న ప్రొఫెసరు
డెడ్ బాడీస్ ని ఇప్పుడు ఒక బాడీ ఒక యూనివర్సిటీకి పంపించాలంటే 2-3 పంపించేసేవాడు అనమాట. ఆయన అమ్ముకునేవాడు సెపరేట్ గా. సో అది స్టోరీ నాకు తెలిసిన తర్వాత నేను దాన్ని రిపోర్ట్ చేశాను. అది ఆంధ్రజ్యోతి మెయిన్ లో వచ్చింది. కొంచెం బాగానే ఇష్యూ అయింది. అదే అంటే నేను మానేసి వచ్చేసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి నాకు డిఫమేషన్ సూట్స్ అయితే అది కంప్లీట్ గా దాని మీద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎంక్వైరీస్ అవి జరిగినాయి ఇవన్నీ. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది నాకు. నేను ఆంధ్రజ్యోతిలోనే రిపోర్టింగ్ చేసేటప్పుడు, ఆంధ్రజ్యోతి లాక్డౌన్ ముందు ఇయర్ నా దగ్గరికి ఒక మహిళా శక్తి నుంచి ఒక ఒక మహిళా శక్తిలో పనిచేసే ఆవిడ, సెక్రటరీ అనుకుంటా తిరుపతికి, ఆవిడ ఒక అమ్మాయిని తీసుకొచ్చినారు. సో ఆ అమ్మాయి 12 ఇయర్స్ ఉంటది, 12 to 13 ఇయర్స్ ఉంటది. బాగా దెబ్బలు తగిలి వచ్చింది నా దగ్గరికి, బ్లీడ్ అయితా ఉంది. ఆ అమ్మాయి పేరు కళ్యాణి అన్నమాట. అబ్బాయి పేరు పెట్టుకొని తను చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ నాన్నమ్మ దగ్గర పెరిగింది, రేణిగుంటలో ఎక్కడ. ఆవిడ పూలు అమ్ముకునేవారంట. సో ఆమె చనిపోయేటప్పుడు ఏం చెప్పిందంటే ఈ పాపకి, నువ్వు అమ్మాయిలాగా బయట తిరిగితే నిన్ను బతకనీయదు. సో నువ్వు అమ్మాయి అనే విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని చెప్పిందంట. సో ఆ అమ్మాయి అబ్బాయిలాగా క్రాఫ్ట్ చేయించుకొని, లోపల టైట్ గా టీ షర్ట్స్ వేసుకొని, దాని మీద మామూలు ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ప్యాంట్లు వేసుకొని తిరిగేది. ఆ అమ్మాయికి హెయిర్ కట్ కి వెళ్తుంది కదా, అతనికి కూడా తెలియదు అది అమ్మాయి అని. అక్కడే తిరుపతిలోనే తిరుగుతా ఉంటది ఆ పిల్ల. అండ్ రైల్వే స్టేషన్ పక్కన ఒక వైన్ షాప్ లో ఆ అమ్మాయి జాబ్ కి జాయిన్ అయింది. బాయ్ లాగా అక్కడ వర్క్ చేసేది అనమాట, సప్లయర్. ఆ ఒకరోజు నైట్ ఆ అమ్మాయిని వీళ్ళు ఐడెంటిఫై చేశారు, అమ్మాయి అని విషయాన్ని. అమ్మాయి మీద అటెంప్ట్ జరిగింది. సో అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటే, ఇంకా అమ్మాయి వెళ్ళిపోయి బయట తెలుస్తుందని ఆ అమ్మాయిని కొట్టడానికి ట్రై చేసి రాళ్ళేసి అట్లంతా, ఆ పిల్ల ఎక్కడో దాక్కొని పొద్దున ఈ మహిళా శక్తి మహిళా సంఘం వాళ్ళకి దొరికింది. సో వాళ్ళు తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొస్తే నేను ఆ అమ్మాయి గురించి ఒక స్టోరీ రాసి పబ్లిష్ చేశాను. అది బాగానే ఇష్యూ అయింది, హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళింది. అమ్మాయి దళిత్ అండ్ మైనరు అమ్మాయి ఇవన్నీ. సో వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేయాలన్నారు. ఈ లోపు కొంతమంది అడ్వకేట్స్, మీరు వదిలేయండి ఆ అమ్మాయిని, మేము ఆ అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చే బ్యాంక్ లో వేసేస్తాము, అమ్మాయి చదివిస్తాము, ఆ అమ్మాయిని ఎక్కడో ఒక చోట పెట్టి కేసు వదిలేయమని చెప్పి. సో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఒక ఇన్స్టిట్యూట్ లో పెట్టాను, అమ్మాయి అక్కడే ఉంటుంది కేసు అయ్యే వరకు అని. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఆ అమ్మాయిని అక్కడి నుంచి తప్పించేశారు. ఒక 1 month లో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళు చెప్పారు, అమ్మాయి పారిపోయింది, మా దగ్గర లేదు అని. అమ్మాయి దగ్గర నా నంబర్ ఉంది, ప్రతిసారి నన్ను ఆఫీస్కి వచ్చి కలిసేది. ఆ తర్వాత ఎప్పుడూ అమ్మాయి నన్ను కలవలేదు, నా దగ్గరికి రాలేదు. సో చాలా రిగ్రెట్ ఉంటది నాకు. అంటే మేబీ ఆ తర్వాత అమ్మాయి ఏమై ఉండొచ్చు, ఎందుకు మళ్ళీ నా దగ్గరికి రాలేదు, అక్కడ ఏం జరిగింది, ఆ అమ్మాయి వాలంటరీగా వెళ్ళిపోయిందా, వీళ్ళు ఫోర్స్ చేసి ఆ అమ్మాయిని బయటకు పంపించేశారు. అది నా బ్లాగ్ లో రాసుకున్నాను, యాడుండవు కళ్యాణి అని. అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని, అండ్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టుకునేంత కెపాసిటీ నాకు అప్పుడు లేదు. ఆ అందుకని ఇంకా వేరే ఒక చోట ఉంచాను ఆ అమ్మాయిని. అక్కడి నుంచి సో అది ఎప్పుడు నాకు రిగ్రెట్ ఉంటది, అమ్మాయి ఏమైపోయిందో అని. నేను అడిగాను మళ్ళీ, చాలా మందిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అక్కడ. ఇట్లా అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిండొచ్చు, ఏమైందంటే ఏమో తెలియదు, అమ్మాయి చెప్పకుండా పారిపోయింది మాకు అంటారు వాళ్ళు. బట్ నాకు నా వరకు అంటే మేబీ ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్ మనకు అర్థమవుతుంది కదా ఏం జరిగింది, ఏం జరిగిండొచ్చు అని. సో నా ద్వారా ట్రై చేశారు, నేను ఒప్పుకోలేదు కాబట్టి డైరెక్ట్ గా అమ్మాయిని అక్కడి నుంచి తప్పించేసినారేమో అనిపిస్తుంది. తర్వాత ఎవరో చెప్పారు, అక్కడే థియేటర్స్ దగ్గర ఎక్కడో సినిమా టికెట్లు అమ్ముకుంటే కనిపించింది అని ఎవరో చెప్పారు ఒకసారి. అది ఎంతవరకు నిజమో తెలియదు. తర్వాత ఆ అమ్మాయి లైఫ్ ఏమైందో కూడా తెలియదు. అది ఎప్పుడు నాకు ఆ రిగ్రెట్ ఉంటనే ఉంటది. అది బ్లాగ్ లో రాసుకున్నాను, కొంచెం పెద్ద కథ చేయాలనుకున్నా కానీ టైం సరిపోలేదు, ఈ పుస్తకం వచ్చే టైంకి రాయలేకపోయినాను. కథా వస్తువు ఎంచుకోవడం అనే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది యాజ్ అ రైటర్ మీరు ఎంచుకునేటప్పుడు? అంటే ఏదైనా సరే నన్ను ఆమ్, కొంచెం ఆలోచింపజేసేవి, లేకపోతే కొంచెం కదిలించేవి, బాధ పెట్టేవి, కొత్తగా కనిపించేవి,
ఫర్ ఎగ్జాంపుల్ నా పుస్తకం టైటిల్ దేవుడమ్మ కథ తీసుకుంటే, నేను ఒక ఆవిడని రోజు చూసేదాన్ని అనమాట. అప్పుడప్పుడు ఆమెకి దేవుడు వస్తది, ఊగుతా ఉంటది, భయం వేస్తుంది ఆమెను చూస్తే. అందరూ వెళ్ళేవాళ్ళు, ఆమెకి దేవుడు వచ్చిందనో దయ్యం వచ్చిందనో అందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు, పూజలు వేసి కర్పూరం వేసి, ఆమె కర్పూరం అంటిచ్చిస్తే ఆమె దాన్ని మింగేసి తర్వాత నార్మల్ అయిపోయేది. ఫస్ట్ నేను చాలా రోజులు భయపడ్డాను. అంటే వాళ్ళు అలా ఊగుతున్నప్పుడు చూసేసి చాలా భయం వేసేది నాకు. ఆ తర్వాత మేబీ అంటే కొన్ని రోజుల తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేసినాను. అసలు ఎందుకు ఆవిడ అలా బిహేవ్ చేస్తుంది? దాని వెనకాల ఏమి రీజన్స్ ఉండొచ్చు? సో, ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేసుకునే కొద్దికి మనకి వేరే వేరే రీజన్స్ దొరుకుతా ఉంటాయి. అంటే ఎందుకు మేబీ ఎకనామికలీ లో గా ఉన్న గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఎందుకు దేవుళ్ళు, దెయ్యాలు ఎక్కువ పడతారు? లేకపోతే మానసికంగా వీక్‌గా ఉన్న వాళ్ళకే ఎందుకు దెయ్యాలొస్తాయి, దేవుడొస్తది? అదే ఇప్పుడు బాగా అంటే డబ్బులున్న హై క్లాస్ పీపుల్‌లో ఎందుకు అలాంటివి రావు? సో, ఇట్లాంటివి ఎక్స్‌ప్లోర్ చేసుకుంటా దాని గురించి స్టడీ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. దాని వెనకాల గూడా ఒక రీజన్ ఉంటుంది. సో, దేవుడమ్మ కథ రాయడానికి అది స్టార్టింగ్ తర్వాత. తర్వాత చావు కథ రాసినప్పుడు తిరుపతిలో నేను వర్క్ చేసేటప్పుడు ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ డైరెక్టర్ చంద్రమౌళి గారనుకుంటా ఆయన. ఆయనొచ్చారు తిరుపతికొకసారి. వచ్చినప్పుడు తిరుపతిలో రైల్వే స్టేషన్స్‌లో పనిచేసే చిన్న పిల్లలుంటారు గదా! అంటే మనం కంపార్ట్మెంట్‌లలో చొక్కాలిప్పి క్లీన్ జేసేసి డబ్బులు తీసుకుంటా ఉంటారు. సో, వాళ్ళు హెచ్ఐవి రిస్క్ గ్రూప్స్. వాళ్ళ ఏజ్ గ్రూప్ అది చూసుకొని ఎందుకు అని ఆయనతో అంటే ఒక కన్వర్జేషన్‌లో ఆయన్నడిగినప్పుడు ఆయన చెప్పిందేమంటే, ఆ పిల్లలు పెట్టెలు తుడుచుకొని తీసుకున్న డబ్బులతోటి సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తారు అని. సో, ఆ పార్ట్ కూడా నేను అంటే సావులో ఆహ్, 3, 4 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ నిజంగా జరిగినున్నాయి. సో, వాటన్నిటిని కలిపి ఒక స్టోరీగా చావు వచ్చింది. రీసెంట్‌గా రాసిన తోలు కథలో చావు జరిగినప్పుడు ఎక్కడైనా సరే డప్పు కొడతారు మనకి. అయితే స్ట్రేంజ్‌గా ఆహ్, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంటే ఒక చావు అప్పుడు మంగళ వాయిద్యాలున్నాయి అక్కడ. సో, నేనడిగితే రీజన్ ఎందుకు అంటే వాళ్ళు ఊరికే గోల చేస్తారు. మందు తాగేసొచ్చి గొడవ చేస్తారు. ఆహ్, చేస్తే చేసినారు. ఒక్కరోజే గదా! ఏమైతుంది అంటే, లేదు వాళ్ళు తోలు డప్పులు వాడితే మంచిది. అంటే తోలు డప్పులు ఎందుకు మంచివో గూడా తెలీదు వాళ్ళకి. తోలు డప్పులు వాడితే మంచిది. కానీ వాళ్ళు ప్లాస్టిక్‌వి సింథటిక్ డప్పులు తీసుకొచ్చి కొడతారు. అందుకని వాళ్ళని రావద్దని జెప్పేసినాము. కొట్టొద్దని జెప్పినాము అని అంటారు. సో, దాని వెనకాల రీజన్స్ వెతికినప్పుడు రకరకాల ఇవి కనిపిస్తాయి మనకి. సో, అదే ఆ కథ 'తోలు' అని ఉంటది. నా పుస్తకంలో లాస్ట్ కథ. జర్నలిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఏవైతే ఉన్నాయో ఇన్‌స్టింక్ట్స్ హ్మ్. అవి మీ కథలు రాయటానికి, ఫర్దర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి గూడా ఉపయోగపడేట్టు కనబడుతుంది. అవును. చాలా. అంటే జర్నలిస్ట్‌గా ఉన్న ఆహ్, అంటే ఆ ఐ ఉంటది గదా! ఇప్పుడు ఎక్కడికెళ్ళినా సరే నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. ఆహ్, చాలా ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తా ఉంటే పక్కన ఎవరేం మాట్లాడుకుంటున్నారో వింటాను నేను. దానికోసమే చాలా సార్లు నేను ఆహ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వెళ్ళాలనిపిస్తది. ఆటోల్లో తిరుగుతాను ఎప్పుడైనా. అండ్ నేను ఫోటోగ్రఫీ చేస్తాను. స్ట్రీట్ ఫోటోగ్రఫీ అండ్ వైల్డ్ లైఫ్ చేస్తాను. సో, స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేసేటప్పుడు చాలా ఏరియాస్ అంటే ఒక ఏరియాకెళ్ళిపోతే ఆహ్, నేను పుష్కర్‌లో ఒక షూట్ చేసినాను. పుష్కర్‌కెళ్ళినప్పుడు ఐ వాస్ దేర్ ఫర్ 5 డేస్. అయితే అక్కడ మొత్తానికి కలిపి బ్రహ్మ గుడి ఒక్కటే ఉంది. దాని లోపలికెళ్ళాలనే థాట్ ఎప్పుడూ లేదు. అక్కడున్న ప్రతి ఫ్యామిలీస్‌ను అంటే అక్కడికొస్తారు గదా! క్యాటిల్ ఫెయిర్‌కొచ్చే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ ఇళ్ళలోకెళ్ళి వాళ్ళతో మాట్లాడటం. వాళ్ళు వంటలు చేస్తున్నప్పుడు, లేపోతే వాళ్ళు ఇంకేదో పనులు చేస్తున్నప్పుడు ఇలాంటి ఫోటోలు తీసుకోవడం, వాళ్ళతో కూర్చొని ఇంటరాక్ట్ అవ్వడము. దీంట్లో చాలా లైఫ్ తెలుస్తది మనకి. సో, అప్పటికప్పుడు ఏం రాయకపోవచ్చేమో గానీ అవన్నీ అలా ఉండిపోతాయి మైండ్‌లో. భూటాన్ ట్రావెల్ చేసినప్పుడు గూడా భూటాన్‌కెళ్ళినప్పుడు ఆహ్, అది జస్ట్ నార్మల్ నాది పర్సనల్ ట్రిప్పే అయినప్పటికి గూడా, అక్కడ లైఫ్ చూసి అంటే ఇప్పుడు మనమున్న స్పీడ్ లైఫ్ ఇంత స్పీడ్ అవసరం లేదు లైఫ్‌లో అని ఎప్పుడు అనిపిస్తా ఉంటది నాకు. సో, భూటాన్‌కెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు వాళ్ళంత కామ్‌గా
అంత క్వైట్ గా వాళ్ళు పని చేస్తా ఉంటారు, దేనికి హడావుడి ఉండదు. ఇది చూసిన తర్వాత అక్కడ పుట్టిన స్టోరీ ఊర్ధ్వతలం. అది ఆ ఈ పుస్తకంలో ఉంది. సో ఇట్లా నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, రికార్డ్ చేసుకుంటాను జరిగినవన్నీ. నేనేమంటానంటే అంటే ఒక ఐ ఉన్నప్పుడు, లేకపోతే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, ఇప్పుడు నేను కూడా దేవుడొచ్చిన అమ్మాయిని చూసి ఓకే ఈవిడికి దేవుడొచ్చిందని వదిలేసి ఉండొచ్చు. లేదు చావులో ఫీల్ అయిన అమ్మాయి ఉంటది, ఆ అమ్మాయిని చూసి వదిలేసి ఉండొచ్చు పట్టనట్టు. బట్ మన దగ్గర అదే ప్రాబ్లం ఉంది అనే విషయం మనకు అర్థమైతేనే మనం దాన్ని అడ్రెస్ చేయడానికి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం. సో దాన్ని ఇగ్నోర్ చేస్తా పోయేసరికి మనం ఏం చేయలేం కదా. అంటే అట్లీస్ట్ ఒక రచయితగా సొసైటీలో ఏం జరుగుతా ఉందని అట్లీస్ట్ నువ్వేం చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ రిఫ్లెక్షన్ అయితే చూపించాలి కదా, ఇలా ఉంది చూడండి అని. ఏమో నాకు అలాంటి కథలు అంటే చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే మనం గాసిపింగ్ ఉంటదండి, ఇప్పుడు ఎవరో ఏదో చేస్తారు, అది మనకు అవసరం లేదు, కానీ దాన్ని తీసుకెళ్లి పక్కన వాళ్ళకి చెప్తాను, నీకు తెలుసా ఇలా జరిగింది అని. అదే ఒక డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్. అంటే మనం మనం వినంది ఎప్పుడు చూడండి జరుగుతా ఉంది ఎక్కడో. దాని గురించి ఎందుకు మాట్లాడం మనం? ఇది ఇలా జరుగుతా ఉంది చూడండి, లేకపోతే దానికోసం మనం ఏమన్నా చేద్దాము, ఏమన్నా చెయ్యండి. ఆహ్, ఇది అంటే అంటే దాని గురించి మాట్లాడడం కూడా ప్రాబ్లమే వాళ్ళకి. మాట్లాడితే ఎవరేమనుకుంటారు? ఇప్పుడు 'ద్వైతం' కథలో నేను రాసినట్టు ఆహ్, ఒక ఆహ్ ఎల్‌జిబిటీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో నేను బయటికెళ్ళి మాట్లాడానంటే, రేపొద్దున వాళ్ళు నా ఇంటికొచ్చి మాట్లాడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారో. ఈ ఈ థాట్స్ ఉంటాయి, అందరిలో ఉంటాయి. సో, అట్‌లీస్ట్ అంటే నా దృష్టికొచ్చిన వాటిని నేను చూపించాలనుకుంటాను బయటకి. బేసిక్‌గా నాకు ఆ అమ్మాయికి మధ్య జరిగిందే 'ద్వైతంలోది'. ఆహ్, షీ ఈస్ స్టిల్ మై ఫ్రెండ్. కడపలో ఉంటది తను. ఆహ్, డైరెక్ట్‌గా అడుగుతుంది. ఇప్పుడు నేను మీ ఇంటికొస్తాను మేడం, మీరు రానిస్తారా నన్ను అని అడుగుతది. ఏం సమాధానం చెప్తాం అంటే, రావచ్చు అని చెప్తాం. బట్ లోపలుంటది. ఇప్పుడు సెక్స్ వర్కర్ ఒకళ్ళతో మాట్లాడతాను మీటింగ్స్‌కెళ్ళినప్పుడు. సో, 3, 4 టైమ్స్ కలిసినప్పుడు వాళ్ళతో నాకొక ర్యాపో ఉంటది. కనిపించినప్పుడు బాగున్నారా మేడం అని మాట్లాడతారు. అదే నేను ఒక రోజు రాత్రుల్లో 7 గంటలకో, 8 గంటలకో ఒక బస్ స్టాండ్‌లో నిలబడుకున్నప్పుడు, వాళ్ళక్కడికొచ్చి నన్ను పలకరిస్తే, చూసేవాళ్ళు నా గురించి ఏమనుకుంటారో అనే భయం నాలో వస్తది. సో, ఇది వాళ్ళకేదో అంటే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేసినా కూడా ఆహ్, సొసైటీ ఏమనుకుంటదో చూస్తే, నా గురించి ఏమనుకుంటదో, నన్ను కూడా వాళ్ళ జతలో కట్టేస్తదేమో, ఇట్లాంటివేవో భయాలు అవి ఉంటాయి. కొన్ని కథల్లో మీరు మాండలికం, పూర్తి మాండలికంలో రాస్తారు కథలు. మాండలికం పూర్తిగా పరిచయం లేని రీడర్ ఎవరన్నా ఉంటే ఏమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సో, మాండలికం ఆహ్, నాకు చాలా నచ్చుతుందండి. నేను మాండలికంలో కథలు రాయొచ్చనే విషయం గూడా నాకు తెలీదు. నేను నామిని గారి కథలు, లేపోతే పులికంటి కృష్ణారెడ్డి మా తిరుపతి ఆయన కథలు అవి చదివే వరకు. మాండలికంలో రాయొచ్చు అనే విషయం నాకు అర్థమైన తర్వాత, నాకు అంతకంటే మంచి భాష ఉంటుందని అనుకోను. ఏమంటే ఇప్పుడు నేను చిత్తూరులో ఒక పల్లెటూరులో పుట్టినానండి. నాకు దెబ్బ తగిలితే అమ్మ అంటాను గానీ, ఇటు అంటే కోస్తా జిల్లాల్లోనూ, ఇంకో జిల్లాలోనూ మాట్లాడినట్టు అమ్మగారు నాకు దెబ్బ తగిలిందండి అని నేను అనలేదు. సో, ఇప్పుడు ఆహ్, చాలా మంది నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలంటే ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతాము. ఆహ్, లేదు ఇప్పుడు నేను కన్నడ పుస్తకాలు చదవాలనుకోని నేను కన్నడ నేర్చుకుంటున్నాను. అంటే కన్నడ పుస్తకాలు చదివి అర్థం చేసుకోవడం కోసం. అలాంటిది తెలుగు భాషలో ఒక యాసని నేర్చుకోలేరు, లేపోతే దాన్ని అర్థం చేసుకోలేరు అనేది అది జస్ట్ ఒక రీజన్ అంతే. మాండలికం వేస్టు, లేపోతే మాండలికం అర్థం గాదు అని చెప్పుకోవడానికి తప్ప, దాంట్లో ఏం నిజం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ మాండలికం నేను చాలా చదువుతాను. పెద్దంటి అశోక్ కుమార్ గారు నాకు బాగా ఫేవరెట్ రైటరు. నాకు బాగా అర్థమవుతుంది. నా చిత్తూరు మాండలికం, నేను చిత్తూరులోనే పుట్టి పెరిగినాను. నా యాస అది కాదు. కానీ నాకు కంప్లీట్‌గా అర్థమవుతుందది. సో, ఇది మాండలికం అర్థం కాదు, లేపోతే చదవడాన్ని డిస్కనెక్ట్ చేసేస్తది రీడర్స్‌కి అనేది తప్పు. ఒకవేళ మేబీ ఇప్పుడు ఆహ్, వేరే మాండలికాలు చదవడానికి కొంచెం ఇబ్బందనిపించినా ఒక పేజు లేదు 2 పేజీలు చదివేసరికి కంప్లీట్‌గా అర్థమైపోతుందది. దాంట్లో
ఆహ్, సో, మాండలికంలో అంటే ఇప్పుడు మా ఊర్లో జరిగింది కథ. ఇప్పుడు నేను దీంట్లో రాసాను. మాండలికం ఉంది. దాంట్లో నార్మల్ అర్బన్ అంటే అర్బన్‌లో మాట్లాడే తెలుగుంది. ఆ తర్వాత ఏకపర్ణికలో ఆ పీరియడ్ స్టోరీ గాబట్టి గ్రాంథికం గూడా ఉంది అందులో. సో, కథ వస్తువును బట్టి ఆహ్, ఆ భాషను గూడా నేను ఎంచుకుంటాను. అండ్ మా ఊర్లో మాట్లాడిన భాష నేను చిన్నప్పటి నుంచి విని నేర్చుకున్న భాష. ఆహ్, అందులో రాయడం నాకు హ్మ్, చాలా బాగా అనిపిస్తది. అంటే ఉత్సాహంగా ఉంటది నాకు. అంటే అరే! అంటే కొన్ని మర్చిపోయిన పదాలుంటాయి. ఎప్పుడెప్పుడో నేనెళ్ళి వాళ్ళతో కూర్చొని వింటాను. అరే! ఈ పదం విని ఎన్ని రోజులయింది అని. సో, అది నేను నా కథలో వాడతాను. సో మీకు కవిత్వం మీద ఉండే అభిరుచి, దాంట్లో ఉండే ప్రవేశం కథలు రాసేటప్పుడు ఎంత మటుకు ఉపయోగపడుతుంది? ఫస్ట్ నేను రాయడమే కవిత్వంతో స్టార్ట్ చేశాను. నేను కథలు రాయలేదు. కథల కంటే ముందు కవిత్వం రాశాననమాట. అందరిలాగే ఈ ప్రేమ కవితలు, భావుకత్వము ఇవన్నీ చాలా రాసేదాన్ని కాలేజ్‌లో ఉండేటప్పుడు. అయితే హ్మ్. కవిత్వం ఎంత రాసినా ఒకసారి కథ పరిచయం అయిన తర్వాత ఆహ్, వచనం బావుంది. కథ చెప్పే విధానం బావుంది కాబట్టి కథా రచన మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయమని చెప్పి నాకు సజెషన్స్ వచ్చినాయి. సో, అందుకని నేను కొంత రాసాను. 'సారంగ'లో గూడా పబ్లిష్ అయింది. 'వివిధ'లో 'ఆంధ్రజ్యోతి'లో పబ్లిష్ అయింది. ఆహ్, అయితే ఆ తర్వాత ఇప్పుడు కవిత్వం అంటే నేను చదువుతాను. బాగా కవిత్వం చదువుతాను. చాలా ఫీల్ అవుతాను. ఆహ్, నాకు నచ్చుతుంది కవిత్వం చదవడం కూడా. కథలో కవిత్వం అంటే మేబీ వర్ణనలు ఇలాంటివి రాసేటప్పుడు కొంచెం ఆ కవిత్వంలో ఆహ్, కవిత్వం రాసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి అవి కథల్లో ఎవరినైనా వర్ణించేటప్పుడు అంటే ఒక సబ్జెక్ట్‌ని గాని, సిట్యుయేషన్‌ని గాని, సీనరీని గాని ఎక్స్‌ప్లెయిన్ జేసేటప్పుడు ఆ కవిత్వం భాష కొంచెం యూజ్ అవుతది. బట్ బేసిక్‌గా నేను రాసే కథల్లో ఎక్కువ వర్ణనలుండవు. నేను స్ట్రెయిట్ టు ద పాయింట్ రాయాలనుకుంటాను. దానికి రీజన్ నా జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు. ఆహ్, రాసిన తర్వాత ఓకే. ఇదెందుకు అనవసరం గదా! ఈ చెట్టు ఇక్కడ ఆకులు రాలుస్తా ఉంది. లేపోతే గాలికి కదులుతాందంటే ఈ లైన్ ఇక్కడ లేకపోయినా మీనింగ్ వస్తది గదా! ఎందుకు అనవసరంగా పెట్టడం అని చెప్పి సెల్ఫ్ ఎడిటింగ్ ఎక్కువుంటది. సో, ఈ వర్ణన ఎక్కువ చేయలేను నేను. కొన్ని కథల్లో అంటే 'పారాడాక్స్‌లో' గాని, తర్వాత 'ఊర్ధ్వతలం' గాని, ఏకపర్ణికలో రాయాల్సొచ్చింది. కొంచెం వర్ణించాల్సొచ్చింది. సో, అలాంటప్పుడు ఈ కవిత్వం ఆహ్, ఆహ్, రాసిన ఎక్స్‌పీరియన్స్ అక్కడ యూజ్ అవుతది. ఈ కథల పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయింది. సో ఇది వేరే వేరే కథలన్నిటిని తీసుకొచ్చి 2013 నుంచి ఇవన్నీ ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. దీంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైనా ఇలానే వాళ్ళ మొదటి పుస్తకం తీసుకురావాలనుకుంటే డూస్ అండ్ డోంట్స్ మీరేమన్నా చెప్తారా ఈ అనుభవం ద్వారా? నాకు అంటే కథల పుస్తకం వేయాలా అని ఆహ్, చాలా మంది ఆహ్, 2 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు నాకు. మీరు కథలు బావున్నాయి కదా! ఆల్రెడీ వేరే వాటిల్లో పబ్లిష్ అయినయి. మెచ్చుకున్నారు కథలు బావున్నాయని చెప్పి. మీరింకా కథల పుస్తకం ఎందుకేయట్లేదు అని. అయితే నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక కథ రాసి బయటకు పంపించినప్పుడు, ఆ కథ మీద ఒపీనియన్ ఒస్తది మనకి. సో, ఈ కథ ఇలా ఉంది. ఈ కథ బాలేదు. లేపోతే ఇక్కడ నచ్చలేదు ఇలాంటివి. కథలన్నిటిని కలిపి ఒక పుస్తకంగా ఏసి రిలీజ్ జేసినప్పుడైతే, అది మన అడ్రెస్ అయిపోతుంది. అంటే పుస్తకం చూసిన తర్వాత చదివేటప్పుడు 2 కథలో, 3 కథలో చదివి లేకపోతే పుస్తకం మొత్తం చదివి ఓకే. ఇది నాకు నచ్చలేదు. ఈ పుస్తకం వేస్ట్ అని పక్కన అంటే జడ్జ్‌మెంట్ ఒచ్చేస్తదక్కడ పుస్తకం ఇచ్చినప్పుడు. అంటే రైటర్ మీద జడ్జ్‌మెంట్ బుక్‌లో ఒస్తది. ఒక్కొక్క కథ రాసినప్పుడు ఆ జడ్జ్‌మెంట్ అంతగా మనకి అంతగా ఎఫెక్ట్ కాదనమాట. సో, నేను చాలా భయపడుతూనే రిలీజ్ జేశాను బుక్‌ని. అందరూ అడుగుతున్నారు బుక్ వేయలేదింకా అని చెప్పి రైటర్స్ మీట్‌లో కదీర్ గారు పుస్తకం రాని వాళ్ళందరినీ సెపరేట్‌గా నిలబెట్టి ఫోటోలు తీసి, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మీట్‌కొచ్చేటప్పుడు మీ పుస్తకంతో రావాలి అని చెప్పి. అంటే కొంచెం అది ఎంకరేజింగ్‌గా గూడా ఉంటది. ఆహ్, సో, కథల పుస్తకం వచ్చిన తర్వాత అది అందరికి రీచ్ అయ్యే వరకు కూడా నాకు చాలా ఆ భయం ఉండేది లోపల. అంటే ఎలా రిసీవ్ జేసుకుంటారో, మనం మంచి కథలు రాసామో లేదో అని.
ఒకసారి బయటకెళ్ళిన తర్వాత బయట వ్యక్తుల నుంచి కథలు బాగున్నాయి, మంచి కథలు రాసింది ఝాన్సీ అని చెప్పినప్పుడు ఆ రివ్యూస్ అవి చదివిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఓకే, నేను కూడా మంచి కథలే రాశాను. అది పుస్తకం వచ్చినప్పుడు అంటే రిలీజ్ చేసినప్పుడు నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. అండ్ కొత్తగా పుస్తకాలు తీసుకొచ్చే వాళ్ళకి నేను కొంతమంది కథలు చదివాను. అంటే పుస్తకం వేయకముందే కొంతమంది పంపుతారు, ఈ కథలు చదవండి, బాగున్నాయా లేదా చెప్పండి ఇలాగా. సో అవి చదివినప్పుడు నాకు ఆహ్, కథలో అంటే ఏదో తొందరగా చాలా ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కథలో పెట్టేసి బయటకు పంపించేయాలని ఒక తొందరగా అనిపిస్తది. అండ్ ఎడిటింగ్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేయరు. నేను కొందరికి నేను చెప్పాను గూడా, ఈ కథ లేపోతే ఈ నవల కొంచెం ఎడిట్ చేయండి. ప్రాపర్‌గా ఎడిట్ చేసి బయటకొస్తే అది ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు అని. సో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు, అంటే కొత్తగా రాసేవాళ్ళు. ఆ ఎడిటింగ్ మీద అంత శ్రద్ధ పెట్టడం లేదేమో అనిపిస్తది. అంటే రాగా ఉన్న సబ్జెక్ట్ ఉంటది. బట్ ఆ ప్రెజెంటేషన్‌లో ఫెయిల్ అవుతున్నారా అనిపిస్తుంది నాకు. మేబీ వాళ్ళకి దానికి తగిన మెంటర్స్ లేరా? లేకపోతే ప్రాపర్‌గా మన దగ్గర అంత ప్రొఫెషనల్ ఎడిటర్స్ లేరా? కూర్చొని వాళ్ళకి ఆహ్, ఆహ్, సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు అనిపిస్తది. సో, ఆ ఎడిటింగ్ అది గనక ప్రాపర్‌గా చేసుకుంటే, ఇప్పుడు ఈ మధ్యలో నేను కొన్ని చదివాను. కొన్ని నవలలు, కొన్ని కథలు చాలా బావుంటాయి. సబ్జెక్ట్ బావుంటుంది, రాసే విధానం బావుంటుంది. బట్ ఆ ఎడిటింగు, ఆహ్, ఆహ్, అక్షరాల్లో తప్పులు రావడము, పంక్చుయేషన్‌లో తప్పులు రావడం, ఇవి కొంచెం ఆ చదివే మూడ్‌ని పాడు చేస్తదనిపిస్తది నాకు. అంటే ఇప్పుడు దాంట్లో ఉండే స్పెల్లింగ్ ఇష్యూస్, పంక్చుయేషన్ ఇష్యూస్ కాకుండా తెలుగులో అసలు ఎడిటింగ్ అనేది జరుగుతుంది ఆ కథల్లో. అంటే కథ ఇలా ప్రజెంట్ చేస్తే బాగుండేది, ఇలా అనేది అసలు జరుగుతుంది తెలుగు కథల్లో ఈ మధ్య. జరుగుతుందండి. కథలు పంపించినప్పుడు ఆహ్, నాకైతే నా కథలు చాలా వరకు ఎడిట్ అవుతాయి. నేను పంపించినవి ఇప్పుడు సంకలనానికి ఇస్తున్నప్పుడు, ఒక సంకలనంకి ఇస్తున్నాము అంటే దానికి ఎడిటర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళు ఎడిట్ చేస్తారు. లేదు మనకు చెప్తారు, ఇది ఇక్కడ సరిగ్గా లేదు, దీన్ని కరెక్ట్ చేయండి అని చెప్తారు. కొన్ని వాళ్ళే చేస్తారు. ఆ చేసినప్పుడు అంటే బిగినింగ్‌లో కొంచెం మనకుంటది గదా! నేను రాసింది బాగా రాసాను, వీళ్ళెవరు దాన్ని చేంజ్ జేయడానికి అనే ఒక ఇగో ఉంటది. సో, ఒక లైను, 2 లైన్‌లు చేంజ్ అయినా, లేదు కొన్ని పదాలు మారినా కొంచెం ఆహ్, అంటే బాగా అనిపించేది గాదు. అంటే మనకు చేత కాలేదని వీళ్ళు దాన్ని కరెక్ట్ చేస్తారు అని అట్లా ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కథ రాసినప్పుడు దాని మీద ఒక నలుగురితో కూర్చొని డిస్కస్ చేస్తే దాంట్లో తప్పేం లేదు. అంటే ఈ కథ ఎలా ఉంది? మేబీ దానికి వాళ్ళు ఇంకో యాంగిల్ ఇవ్వచ్చు. ఇలా రాస్తే బావుంటుంది అని చెప్పొచ్చు. లేకపోతే ఎక్కడైనా తప్పులున్నాయా లేదా చెప్పొచ్చు. ఎడిటింగ్ జరుగుతా ఉంది. బేసిక్‌గా జరుగుతా ఉంది. బట్ కథలు సంకలనాలకిచ్చినప్పుడు జరుగుతాయి ఖచ్చితంగా. ఆహ్, సెల్ఫ్ పబ్లిష్ చేసే పుస్తకాలుంటాయి గదా! పబ్లిషర్స్ దగ్గరికి తీసుకెళ్ళి పుస్తకాలు పబ్లిష్ చేయండి అని అడుగుతారు. అక్కడ మనకి ఎడిటర్స్ లేరనిపిస్తుంది ప్రాపర్‌గా. ఈ పుస్తకం మీద మీకు ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? ప్రతిస్పందన ఏంటి? పాఠకుల ప్రతిస్పందన ఏంటి? విమర్శలేమన్నా వచ్చాయా? ఫీడ్‌బ్యాక్ బావుందండి. అందరూ బావుందని చెప్తా ఉన్నారు. మంచి కథలు రాశానని చెప్తారు. అండ్ డిఫరెంట్ జానర్సు, డిఫరెంట్ భాష, కథలు ఆహ్, అన్నీ అందరికీ నచ్చినాయి. విమర్శ అయితే ఇప్పటి వరకు 'దేవుడమ్మ' పుస్తకం మీద రాలేదు. బట్ ఏకపర్ణిక కథ రాసినప్పుడు, ఏకపర్ణిక ఒక కాళయంత్రం ఆహ్, ఆహ్, పుస్తకంలో వచ్చింది. వచ్చినప్పుడు ఆ కథ మీద చాలా విమర్శొచ్చిందనమాట. అంటే చాలా అంటే హిస్టారికల్ ఫిక్షన్ రాసినప్పుడు అది రీడర్స్‌కి చాలా ఐ మీన్ హత్తుకునేటట్లు ఉండాలి. ప్రేమ కథ జరుగుతున్నప్పుడే, ప్రేమ గురించి రాసేటప్పుడే దాని మధ్యలో యుద్ధానికి సంబంధించిన అంశాలు గూడా పెట్టాలి. సో రెండిటి మధ్యలో, అంటే యుద్ధం మధ్యలో ప్రేమ ఎలా ఉంది అనే విషయం ఐ మీన్ రీడర్స్‌కి తెలవాలి. ఆహ్, సో దీంట్లో అవేమీ లేకుండా రాసారు. లేకపోతే అంత ఆహ్, ఆహ్, ఇంటెన్స్‌గా రాయలేదు అని ఒక విమర్శొచ్చింది. బట్ 'ఏకపర్ణిక' కథ 2021కి సెలెక్ట్ అయింది. అండ్ దానికి చాలా అప్రిసియేషన్ వచ్చింది. సో 'నీరుగట్టోడు' కథ వచ్చినప్పుడు అల్లం రాజయ్య గారిని కలిసాను నేను. కలిసి
ఆ కథ ఎలా ఉంది అని అడిగాను. నీరుగట్టోడు కథకి చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఆ ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, నీరుగట్టోడు మొదటి నుంచి అక్కడ పల్లెటూరులో ఫైట్ చేశాడు, అక్కడ భూస్వాములతో ఫైట్ చేశాడు, కాస్ట్ సిస్టమ్ తో ఫైట్ చేశాడు. తర్వాత భార్య చనిపోతే ఆ పిల్లాడిని తీసుకొని సిటీకి వచ్చాడు, అక్కడ బతికాడు, ఆ అబ్బాయిని చదివించాడు. కానీ చివరికి కోడల దగ్గర ఎందుకు ఓడిపోయి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. అట్లా నువ్వు ఎండ్ చేసి ఉండాల్సింది కాదు అని అన్నాడు. అంటే అతను ఒక ఫైటరు. ఆ అతను అక్కడ కూడా ఫైట్ చేసినట్టు ఉండాల్సింది నువ్వు అని. అయితే ఆ ఒక్కటేమంటే, ఎక్కడ బయట ఎంత ఫైట్ చేసినా సరే చాలా మంది ఫ్యామిలీ దగ్గర ఉండిపోతా ఉంటారు. సో ఆ పాయింట్ చూపించాలని రాశాను. బట్ ఆయనకి అది నచ్చలేదు. అది చెప్పారనమాట నాతో క్లియర్ గా పిలిచి. అతను ఫస్ట్ నుంచి ఒక ఫైటర్ కదా. నేను పోను, నేను ఈ ఇంట్లోనే ఉంటానని ఎందుకు చెప్పలేకపోయినాడు అతను అని అడిగాను నన్ను. విమర్శ అంటే అది గుర్తొచ్చింది. తర్వాత ఏకపర్ణికలో కూడా మన కర్నూలు వెంకటకృష్ణ గారు ఉన్నారు కదా. మొన్న ఏకపర్ణిక కథ గురించి రాస్తా, ఒక స్వైరినికి ఒక ఆ వీరునికి మధ్య జరిగిన ప్రేమ కథ అని రాశాను. ఆయన వెంటనే అబ్జెక్ట్ చేశారు అనమాట. స్వైరిని అంటే తిరుగుబోతు అనే అర్థం వస్తుంది, నువ్వు ఈ పదం వాడడం నాకు నచ్చలేదు అని. అయితే నేను యాక్చువల్ గా తీసుకున్న స్వైరిని అంటే అది ఒక సాంస్క్రిట్ వర్డ్. అంటే స్వేచ్ఛగా తిరగడము, తిరిగే వాళ్ళు అని. స్వైరిని అంటే స్వేచ్ఛగా ఉంటుందని చెప్పడానికి రాశాను. ఆయనతో చెప్పిన తర్వాత నేను ఆంధ్ర భారతి డిక్షనరీ వస్తది కదా ఆన్లైన్, అక్కడ వెళ్ళి వెతికాను నేను. స్వైరిని మీనింగ్ వెతికితే, తెలుగు వెతికితే మొత్తము ఆడవాళ్ళకి సంబంధించిన బూతులు ఉన్నాయి అందులో స్వైరిని అంటే. అప్పుడు అనుకున్నాను ఎంత అంటే వాడుకలో ఆ పదాన్ని ఎంత అంటే, అవన్నీ కూడా పుస్తకాల్లో ఆల్రెడీ వాడినవే కదా, ఆంధ్ర భారతిలో చూపిస్తుంది. సో నాకు వెంటనే నేను వెళ్ళి ఆ స్వైరిని పదాన్ని మార్చేసి ఒక చిత్రకారినికి వీరునికి మధ్య ప్రేమ అని రాసి వెంకటకృష్ణ గారికి సారీ మెసేజ్ పెట్టాను. అంటే నా ఇంటెన్షన్ అది కాదు, నేను అలా రాయలేదు. ఆ పదం అంటే వాడుకలో ఆ పదం ఎట్లా అయింది అనేది ఎగ్జాంపుల్ అది. అంటే దాని ఒరిజినల్ మీనింగ్ అది కాకపోయినా వాడుకలో అది అట్లా ఎవాల్వ్ అయింది. ఈ మూడు నాకు చిన్న చిన్నగా అంటే వచ్చిన, నేను రాసిన కథల ద్వారా నాకు వచ్చిన క్రిటిసిజం అంతే. అంతకుమించి నాకు ఇంకెవరు ఏం విమర్శలు ఏం రాలేదు కథల్లో. నేను వెయిట్ చేస్తా ఉంటాను ఎవరన్నా చదివి చెప్పండి ఇంకేమన్నా మెరుగుపరుచుకోవచ్చు నేను అని. కథలు చదివేవాళ్ళు కథల్ని బట్టి, కథల్లో రాసిన దాన్ని బట్టి రచయిత జీవితం చూసి దాంట్లో కామెంట్ చేయడం అనే అనుభవం మీకు ఎదురైందా? ఈ విషయం మీద మీ అభిప్రాయం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లవ్ స్టోరీ రాశారు. నాకు నాకు మీ ప్రశ్న అర్థమైంది. అండ్ దీంట్లో నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. పోయిటరీ రాసినప్పటి నుంచే ఉంది నాకు ఇది. అంటే నా ఫస్ట్ పోయమ్ ఒకటి ఆంధ్రజ్యోతిలో వివిధలో పబ్లిష్ అయింది. పోయిటరీ చదివిన వెంటనే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎవరతను అని. సో అంటే కొన్ని ఏదో ఫీల్ అయి రాస్తాము. ఏదో రాసినప్పుడు ఈ పోయం ఎవరి గురించి రాసావు, ఇది నీ ఎక్స్పీరియన్స్ అయినా ఒకటి. అండ్ దెన్ ఒక కథ రాశాను. అంటే ఒక రీసెంట్ గా దీనిపైన నేను ఎప్పుడు మీటింగ్ లో ఎప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటది. ఒక 40 years అమ్మాయికి ఒక 30 years అబ్బాయికి మధ్య జరిగే అఫైర్ అన్నమాట. అంటే అతను ప్రపోజ్ చేస్తాడు, ఆమె యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా నేను ఓపెన్ ఎండింగ్ వదిలేశాను అక్కడ. దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు కొన్ని న్యూ ఇయర్ అంటే ఫోన్ లో మీమ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, దాంట్లో ఒకటి వచ్చింది అనమాట, సెలబ్రిటీస్ అండ్ దేర్ అడాప్టెడ్ చిల్డ్రన్. దాంట్లో ఏంజలినా జోలీ విత్ హర్ కిడ్స్, సుస్మితా సేన్ విత్ హర్ అడాప్టెడ్ చిల్డ్రన్, అండ్ ప్రియాంక చోప్రా విత్ నిక్ జోనాస్ ని ఆమె చంకలో పెట్టుకున్న ఫోటో అన్నమాట అది. ఎందుకంటే అక్కడ అతనికి ఆమెకి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఆ అబ్బాయిలు అయితే 80 years ఉన్న వాళ్ళు 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకునే ఎవరికి ప్రాబ్లం రాదు. అదే అబ్బాయి చిన్నవాడై అమ్మాయి పెద్దదైతే చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దాని మీద మూడో గులాబీ అని ఒక కథ రాశాను నేను. ఓ 40 ఏళ్ళు 42 ఏళ్ల పెళ్ళైన అమ్మాయి, పిల్లలు ఉంటారు, బాగా ఫైనాన్షియల్ గా సెటిల్ అయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక పెళ్లి కాని అబ్బాయి 30 ఏళ్ల అబ్బాయికి మధ్య నడిచే ప్రేమ కథ.
ఆ కథ రాయగానే నాకు చాలా దగ్గర, అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్, నాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్ నన్ను అడిగారు, నీ కథేనా ఇది అని. ఆమ్, సో భూటాన్ కథ రాశాను. ఊర్ధ్వతలంలో భూటాన్కి వెళ్ళొచ్చాను నేను. భూటాన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కథ రాశాను. ఆ కథ రాస్తే ఈ కథ నీ కథ లాగే ఉంది అని అంటారు. మేబీ అంటే నేను వెళ్ళాను, ఆ ప్లేసెస్ అన్ని నేను కూడా తిరిగాను, ఇదంతా నా ఎక్స్పీరియన్సే. కానీ అందులో ఆ, నా ఎక్స్పీరియన్స్ లో గైడ్ లేడు. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఒక కథ రాసినా లేకపోతే ఒక కవిత రాసినా ఆ, మన జీవితాల్లో ఎవరో ఉన్నారు అంటే ఇది మామూలుగానే కనిపిస్తుంది. అంటే రైటరు ఇలా ఉండాలి అని ఒకటి అనుకుంటారు వాళ్ళు, అలాగే ఉండాలి రైటర్. అలా కాకుండా డిఫరెంట్ గా కనిపిస్తే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. మేబీ వాళ్ళు ఈ కథలో రైటర్ స్టోరీ ఇది అని అనుకుని ఫీల్ అయి చదువుతారు అనుకుంటా. ఆ, చాలా ఉంటాయి అట్లా, చాలా అంటే ఆ మగ రచయితలకు ఉంటాయి, ఆడవాళ్ళకి ఇంకా దానికంటే డబుల్ గా ఉంటాయి. ప్రతిదీ వాళ్ళు ఏమి రాసినా, ఏ లైన్ రాసినా, ఒక ఇద్దరి మధ్య ఒక ఒక ప్రేమికుల మధ్య ప్రేమను రాస్తే కూడా అది మీ ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. సో అది ఎప్పుడూ ఉండేదే అది. ఫ్యూచర్ లో మీరు ఏం రాయబోతారు? ఆల్రెడీ ఏదన్నా రాస్తున్నారు? నేను ఇంకా ఏం రాయలేదు. ఇప్పుడు అంటే ఒక లాస్ట్ 4-5 years నుంచి ఒక స్టోరీ గురించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఆమ్, అది అంటే ఒక 90 years ముందు జరిగిన కథ, నిజంగా జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. చాలా మంది చనిపోయినారు, ఉన్న వాళ్ళు సరిగ్గా చెప్పరు. సో వాళ్ళని కలవడము, వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అది. సో నేను అనుకుంటాను ఇప్పటికీ నాకు కథకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే అని. సో ఇది ఒక నవల రాయాలని అనుకుంటున్నాను ఈ ఇయర్. నవల పేరు రాజామణి. రాజామణి అనే ఆవిడ కథ. ఆ, దాన్ని అంటే యాజ్ ఇట్ ఈస్ గా కాకుండా దాన్ని వేరే రకంగా చూపించాలనుకుంటా ఉన్నా నేను. సో ఒక నవల అండ్ ఇంకొక ఫ్రెండ్, ఒక అతను జర్నలిస్ట్ గా చేస్తాడు అండ్ అతను ఒక మంచి పుస్తకం రాశాడు, బుచ్చర్డ్ ఫర్ లవ్ అని. ఒక ఆనర్ కిల్లింగ్ సంబంధించి ఒక 20 years క్రితం పంజాబ్ లో జరిగిన జెస్సీ ఆనర్ కిల్లింగ్ సంబంధించి అతను 20 years నుంచి దాన్ని ఫాలో అప్ చేస్తున్నాడు. సో ఆ కేస్ కి సంబంధించి అతను ఒక పుస్తకం రిలీజ్ చేశాడు ఇప్పుడు ఆల్రెడీ, బుచ్చర్డ్ ఫర్ లవ్ అని. అది తెలుగు ట్రాన్స్లేషన్ చేయమని అడిగారు అనమాట. సో అది చదివాను నేను రీసెంట్ గా, బాగుంది అనిపించింది, నాకు చేద్దాం అనిపించింది. సో అది చేస్తాను అండ్ కొన్ని కథలు రాస్తాను. చాలా సంతోషం. మీ దేవుడమ్మ ఇంకా చాలా మంది చేతుల్లోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీ రైటింగ్ కెరియర్ కూడా బాగా సక్సెస్ఫుల్ ఉండాలని విష్ యూ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.